శివాలయంలో దెయ్యాలు వస్తాయంటూ మీరెప్పుడైనా విన్నారా? సాధారణంగా మనమేమనుకుంటామంటే దెయ్యాలు, ఆత్మలు దేవాలయాల్లోకి రాలేవు. ఎందుకంటే మన దేవాలయాలు నెగటివ్ ఎనర్జీని దూరం చేసే పవిత్రమైన ప్రదేశాలు. కానీ శివాలయాల విషయంలో మాత్రం కొంచెం వేరుగా చెబుతారు. శివాలయాల్లో ఆత్మలు, దెయ్యాలు కూడా ప్రవేశించగలవని నమ్మకముంది. కారణమేమిటంటే శివుడు ఎవ్వరినీ తిరస్కరించడు. ఆయనకి మంచి, చెడు అనే తేడా ఉండదు. అందరినీ ఒకేలా చూస్తాడు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం. మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో కకన్మఠ్ అనే శివాలయం ఉంది. ఈ ఆలయాన్ని మనుషులు కాదు, దెయ్యాలు ఒక్క రాత్రిలో నిర్మించాయని కథ ఉంది. శివుడిపై ఉన్న భక్తితో ఆ ఆత్మలు రాళ్లను మోసుకొచ్చి ఈ ఆలయాన్ని కట్టాయంటారు. శివుడు త్రినేత్రుడు, భక్తుల కష్టాలను తొలగించే దేవుడు. తనను నమ్మి ప్రార్థించే ప్రతి ఒక్కర్నీ ఆయన ప్రేమతో చూసుకుంటాడు. ఈ గుణం వల్లే శివుడు అందరికీ ప్రియమైన దేవుడు. మనుషులైనా, ఆత్మలైనా శివుడికి అందరూ ఒకటే. ఫ్రెండ్స్, మీకు మహాశివుడంటే ఇష్టమైతే కామెంట్లో ఓం నమఃశివాయ అని రాయండి.